ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు నిర్వహించబోతున్నాము అనే విషయంలో క్లారిటీ ఇచ్చేశారు సీఎం రేవంత్. దీంతో సభ ఏ రకంగా ఉండొచ్చు అనే దానిపైన చర్చ అప్పుడే మొదలైంది. అసెంబ్లీ సమావేశాలకు టైం ఫిక్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. బడ్జెట్ సమావేశాల తర్వాత అసెంబ్లీ ఎందుకు పెట్టడం లేదని పదే పదే ప్రశ్నిస్తున్న విపక్షాలకు పరకాల వేదికగా కౌంటర్ ఇచ్చారు. సెప్టెంబర్ లో అసెంబ్లీ సమావేశాలు పెడతామంటూ క్లారిటీ ఇచ్చారు. ఈనాడు పదే పదే బావమార్దులు శాసనసభ ఏర్పాటు చెయ్యి, కేసీఆర్ పాలనలో ఏం జరిగిందో, రేవంత్ రెడ్డి పాలన ఏం జరిగిందో చర్చిద్దామని వారు అంటున్నారు. అయ్యా, మీ బావమార్దుల కోరిక మేరకు సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేస్తా. బావమర్దులతో పాటు మీ మామను కూడా తీసుకొని రావాలి సభకని నేను చెప్తున్నా. కేసీఆర్ ను సభకు తీసుకురావాలని కేటీఆర్, హరీష్ లకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల అభివృద్ధి సంక్షేమం విషయంలో బీఆర్ఎస్ ఏం చేసిందో, 2.5 ఏళ్లలో తామేం చేశారో అసెంబ్లీ వేదికగా చర్చిద్దామన్నారు. మాజీ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రశేఖరరావు గారు శాసనసభకు రావాలి. 10 సంవత్సరాలు వారి పరిపాలనలో వారు తీసుకున్న సంక్షేమ పథకాలు, తెలంగాణలో చేసిన అభివృద్ధి గురించి చర్చించాలని నేను అడుగుతున్నా. అదేవిధంగా 2 సంవత్సరాలలో మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వారు మనకు వారసత్వంగా అందించిన 8,11,000 కోట్ల రూపాయల అప్పుకు అసలు మిత్తిగా ప్రతి సంవత్సరం 75,000 కోట్ల రూపాయలు ఈరోజు మనం కడుతున్నాం. మరోవైపు అసెంబ్లీ సమావేశాలపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా సై అంటోంది. హామీలు, పథకాల విషయంలో అసెంబ్లీ వేదికగానే మాట్లాడదామన్నారు హరీష్ రావు. ఏడాదిలో కనీసం 20 రోజులు కూడా అసెంబ్లీ పెట్టడం లేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి, చిల్లర మాటలు ఆపు, పెట్టు, అసెంబ్లీ పెట్టు, మాట్లాడదాం. రైతు బంధు 2,000 పెంచిచ్చినవా, దించిచ్చినవా, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడదాంపా. దేవుడి మీద ఒట్టు పెట్టి అసెంబ్లీలో చెప్పిన ప్రకారంగా 35,000 కోట్లు ఇచ్చినవా, 15,000 కోట్లు ఎగబెట్టి 20,000 ఇచ్చినవా, మాట్లాడదాం, పెట్టు అసెంబ్లీ. నిరుద్యోగులకు నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు మొదటి ఏడాది ఇచ్చినవా, 16,000 ఇచ్చినవా, మాట్లాడదాం, పెట్టు అసెంబ్లీ. ఎందుకు అసెంబ్లీ పెట్టమంటే పారిపోతున్నావు? అంతేకాదు, అసెంబ్లీ అంటే సీఎం రేవంత్ వణికిపోతున్నారని విమర్శించారు హరీష్ రావు. ఎవరి పాలనలో ఏం జరిగిందో అసెంబ్లీలోనే చర్చిద్దామన్నారు. అసెంబ్లీ అంటే వణికిపోతుండు రేవంత్ రెడ్డి, గజగజలాడుతుండు. ఎందుకు పెట్టలేవు అసెంబ్లీ? ఆ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు కదా, 50 రోజులు పెట్టాలి, 100 రోజులు పెట్టాలి అసెంబ్లీ అన్నావు కదా. దాదాపు 3 ఏళ్ళు అయింది. సంవత్సరానికి 20 రోజులని అసెంబ్లీ పెడుతున్నావాను? పెట్టు అసెంబ్లీ, మాట్లాడదాం ప్రజా సమస్యల మీద. కాంగ్రెస్ పార్టీ మీటింగుల్లో అబద్ధాలు మాట్లాడడం కాదు, అసెంబ్లీ వేదికగా మాట్లాడదాం రా. ఇప్పటికే తెలంగాణ పొలిటికల్ స్పేస్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఎప్పటికప్పుడు రాజకీయ యుద్ధం పీక్స్ కు చేరుకుంటోంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ అసెంబ్లీ సమావేశాలపై ప్రకటన చేయడంతో సభా సమరం మరింత రసవత్తరంగా సాగుతుందో అనే చర్చ మొదలైంది.